హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. సో దట్ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి తుఫాన్ అంటే మోంతా తుఫాన్ అయితే వచ్చింది కదండి. ఆ రోజు మేము ఎలా మా డైలీ రొటీన్ ఉన్నింది అనేది నేనైతే షేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ అయితే పిల్లలకి దోశ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ లంచ్ కోసం అని చెప్పి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ అయితే మంచిగా టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకుంటా ఉందన్నమాట. అండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ ద టౌన్ వెళ్ళున్నారు. అందుకని అమ్మ అయితే వచ్చారు. ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకొని మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ మోక్ష, స్నేహాకి కూడా ఇంకా లీవ్ ఇచ్చేసారండి. స్కూల్స్ అన్నీ ఆల్మోస్ట్ లీవ్ ఇచ్చేసారు కదా 2 డేస్. సో మంచిగా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట ఇలా హాలిడేస్ని. యాక్చువల్గా దివాళీకి హాలిడేస్ వస్తాయి, కానీ దివాళీ తర్వాత కూడా హాలిడేస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. అండ్ నేనైతే లంచ్ కోసం అని చెప్పి టమోటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. అండ్ వర్షం అయితే అప్పటికి కొంచెం లైట్గా పడుతోందండి. నైట్ అంతా పడింది, కాకపోతే కొంచెం స్టాప్ అయ్యి ఉన్నింది, మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా పడుతూనే ఉంది వర్షము. అస్సలు బయటికి రావడానికి కూడా అవ్వట్లేదు. అంత హెవీ రైన్స్ అయితే పడాయి కదండి. అండ్ వర్షం పడిందంటే చాలా చల్లగా ఉంటుంది. కాకపోతే డైలీ వర్క్స్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అండి. పిల్లలైతే స్కూల్ లీవ్ ఇచ్చేసారు, కానీ వాళ్ళందరికీ ఆఫీసెస్ ఉంటాయి. అన్ని వర్క్స్ చేసుకుంటేనే రోజు గడిచే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి పాపం చాలా కష్టము. అండ్ వర్షానికైతే ఇలా ఉందన్నమాట మా ఇంటి దగ్గర సిచ్యువేషన్ అంతా కూడా. సో మంచిగా వర్షం అయితే పడుతూ ఉందా. అండ్ ఈలోపు నేను నైట్ అంతా వర్షం పడింది కదా, పైన మాకు వేప చెట్టు ఉంది కదండి. ఇంకా వేప చెట్టు ఆకులంతా కూడా నైట్ అంతా వర్షం పడితే ఫుల్గా రాలిపోతాయా, అవన్నీ వెళ్ళి వాటర్ వెళ్ళకుండా అడ్డం వచ్చేస్తుంది. సో వాటర్ అంతా కూడా పైన అలానే మిద్ది పైన అంతా ఆగిపోతూ ఉంటుంది ప్రతిసారి. అందుకని చెప్పి చెక్ చూద్దామని చెప్పి పైకి అయితే వెళ్ళానండి. పైన అయితే భయంకరంగా జారుతా ఉంది. అంటే ఈ మధ్య అస్సలు ఎండ పడట్లేదు, వర్షమే పడుతూ ఉంది కంటిన్యూస్గా. అందులోనూ ఇంకా చెట్టు ఉండడం వల్ల ఎండ అస్సలు తగలట్లేదు. అందుకని చెప్పి ఇలా ఉందన్నమాట పైనంతా కూడా. సో ఇంకా చేపియాలి ఏమైనా దీన్ని. అండ్ మేము పైన ఇల్లు కట్టే ప్లాన్ ఉంది. సో అందుకని చెప్పి స్కిప్ చేస్తున్నాం ఎవ్రీ టైమ్. ఏదో ఒకటి చేయించాలి. భయంకరంగా జారుతూ ఉందండి, చాలా మెల్లగా వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇలా ఇందులో నుంచి వాటర్ అయితే వెళ్తుందా, బట్ ఏదో ఒకటి ఆకులు చిన్ని ఆకులు వెళ్ళి ఇరుక్కునేసి వాటర్ పోకుండా అడ్డం వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు వెళ్ళి ఇలా ఆకులన్నీ తీస్తూ ఉండాలండి. మ్యాక్సిమం అయితే వాటర్ వెళ్ళిపోతుంది, కాకపోతే చిన్ని ఆకులు ఇరుక్కుంటే మళ్ళీ వెళ్ళకుండా మొత్తం వాటర్ వచ్చేస్తుంది. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వర్షం టైంలో చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు ఎవరు లేకుండా వెళ్ళాలంటే కూడా ఇంటి దగ్గర నుంచి ఇలా ప్రాబ్లం అనమాట. ఎప్పుడు వర్షం పడితే ఇలా ఆగిపోతూ ఉంటుంది, చాలా కష్టం. ఎవరో ఒకరం ఇంటి దగ్గర అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాము, ఇదొక రీజన్ వల్ల. అండ్ మా మిద్ది పైన నుంచి ఇలా హౌసెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. అస్సలు ఎవ్వరు జనాలు కూడా బయట కనిపించట్లేదు. మా ఆయన ఉంటే ఈ పనులన్నీ మా ఆయన చూసుకునేవాళ్ళు, కాకపోతే ఆయన ఆఫీస్ పని మీద వెళ్ళడం వల్ల నాకు ఎక్స్ట్రా టాస్క్ అయిపోయిందనమాట. సో మంచిగా ఇవంతా వచ్చి చెక్ చేసుకొని ఒకసారి మార్నింగ్ వెళ్ళిపోతాను. అండ్ ఇంకా కిందకి దిగుతూ ఉంటే ఇక్కడంతా కూడా వాటర్ పడిపోయి చూసారా మెట్లన్నీ కూడా ఎలా అయిపోయాయో. అండ్ జామకాయలు అయితే చిన్ని భలే వస్తున్నాయండి. ఈ వానలకి భలే వస్తాయి కాయలు, కాకపోతే తింటే మాత్రం జలుబు చేసేస్తుంది. అలా ఉంటుందన్నమాట, అంతే కదా. ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇలానే ఉంటాయండి, తింటే జలుబు చేసేస్తాయి. అండ్ ఇంకా పైనుంచి వచ్చేసి టమోటా ఎగ్ కర్రీకి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా లంచ్ చేసేద్దాము, పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, కొంచెం ఆకలి అంటూనే ఉంటారు కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా లంచ్ అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే లంచ్ అయితే చేసేస్తానండి.
అంటే త్వరగా చేసేస్తే ఒక పని అయిపోతుంది, నెక్స్ట్ వర్క్స్ ఏదన్నా ఉంటే చూసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అవ్వంగానే లంచ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. అందరూ వేడివేడిగా చేసుకొని తింటూ ఉంటారు, అంటే లంచ్ టైంకి అలా. బట్ నాకైతే అలా అలవాటు లేదు. ముందుగానే చేసేసి ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ మాత్రం లేట్గా పెట్టుకుంటాను. అండ్ నేను ఈ టమోటా ఎగ్ కర్రీ చేసేటప్పుడు టమోటాస్ అన్నీ కూడా మిక్సీకి వేసేస్తానండి. సో దట్ టమోటా తోలుగా అలా ఉండకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో షేర్ చేశాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలి అంటే చెక్ చేసేసేయండి. అండ్ ఈలోపు స్నేహ ఏదో ఒకటి తింటుందా, మళ్ళీ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది ప్రతిసారి. అండ్ దానికైతే అందదు, అందుకని చెప్పి నేను ట్యాప్ ఓపెన్ చేసి పెడితే అది హ్యాండ్స్ వాష్ చేసుకొని వెళ్తూ ఉంది. అండ్ ఈలోపు నేనైతే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. అండ్ ఇలా టమోటాస్ అన్నీ మిక్సీకి వేసుకొని బ్లెండ్ చేస్తే చాలా థిక్గా వస్తుంది కర్రీ కూడా. అండ్ ఎగ్స్ నేను బాయిల్ చేసేసి ఇలా పీసెస్గా కట్ చేసేస్తానండి. ఎందుకు ఇలా కట్ చేస్తానంటే వీళ్ళు ఎగ్ లోపల ఉండే ఎల్లో పార్ట్ అస్సలు తినరండి, ఇంకా నేనే తినాల్సి వస్తుంది అది. సో నాకు అది ఒక ఎగ్ లాగా అలా వేసేస్తే లోపలంతా కూడా ఏమీ సాల్ట్ అండ్ కారం అదేది పట్టకుండా ఒకలాగా ఉంటుంది. అదే ఇలా చేసామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేయడానికి చాలా ఇష్టంగా తింటారు. అండ్ తర్వాత మధ్యాహ్నం కాసేపు అలా పడుకున్నాము, బిగ్ బాస్ చూసాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట, ఇంకా పిల్లలకి పాలు, మేమైతే టీ పెట్టేసుకున్నాము. అండ్ మోక్ష అబాకస్ చేస్తూ ఉంది, స్నేహ కూడా ఏదో హోంవర్క్ చేస్తూ ఉంది. మోక్షకి అబాకస్ ఎగ్జామ్ ఉందండి, అంటే స్టన్నర్స్ ఎగ్జామ్ ఉంది. సో దానికోసం అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకొక 10 డేస్లో ఎగ్జామ్ ఉందన్నమాట. సో అబాకస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సిప్ అబాకస్లో జాయిన్ అవ్వండి. చాలా బాగా టీచర్స్ చాలా ఓపిక్గా పేషెంట్స్గా చాలా అర్థమయ్యేలాగా మంచిగా పిల్లల్ని ట్రైన్ చేస్తారు. ఎవరికైనా ఆ సిప్ అబాకస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అండ్ తర్వాత పాలు అంతా తాగిన తర్వాత ఈవినింగ్ అయితే వీళ్ళకి ఆకలని చెప్తే ఇంకా చికెన్ నగ్గెట్స్, చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఓయ్ భూవిక, ఈడే ఉంది. ఓయ్ భూవిక, ఓయ్ ఆడో వెతుకుతుంది, ఉండు ఇష్ట ఎంతసేపు వెతుకుతుంది చెప్పద్దు. భూవిక, ఓయ్ భూవిక. అండ్ పైకి మోటార్ వేసి వెళ్ళానమాట. ఇంకా ఇషిత కనిపించింది, దీపాలు అయితే పెడతా ఉంది బయట, అందుకని చెప్పి దాని వీడియో తీశాను. ఇంకా వాళ్ళ చెల్లెలుంది లోపల, అది నేను పిలుస్తా అంటే భువిక అంటా అంటే అది చూస్తూ ఉంది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మార్నింగే ఇంకా పిల్లలకి ఆల్ ఆఫ్ ద సడన్ స్కూల్ ఉందని చెప్పి మెసేజ్ అయితే వచ్చేసింది. ఇంకా సడన్గా పిల్లల్ని లేపి వెంటనే హాట్ వాటర్ పెట్టేసి పాలు ఒక పక్క పెట్టేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. అస్సలు తెలియదు కదా, అందరికీ ఇంతే కదా, ప్రతి పేరెంట్కి ఇలానే ఉంటుంది ఆ రోజు సిచ్యువేషన్. సో ఆల్ ఆఫ్ ద సడన్ స్కూల్ లేదని చెప్పి ముందు రోజు మెసేజ్ అయితే వచ్చింది. ఇంకా మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉందని 7:10కి మెసేజ్ చేశారండి. ఇంకా పిల్లల్ని లేపి వెంటనే రెడీ చేసి పంపించాలంటే పెద్ద టాస్కే కదా. అండ్ ఈలోపు మా అమ్మ చూస్తే ఎక్కడుందా అని వెతుక్కుంటా ఉన్నాను. మా అమ్మ కనిపించలేదు, కీస్ అని తీసేసి ఎక్కడికో వెళ్ళుంది. ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే మిద్ది పైన ఉందనమాట. ఇంకా ఆకులన్నీ ఉంది కదా, కొంచెం ఎండ కనిపించేసరికి ఇలా ఊడుస్తూ ఉంది. ఇంకా సర్లే అని చెప్పి కాఫీ పెట్టేసుకొని పైకే తీసుకెళ్ళి ఇచ్చేసాను. అండ్ నేనైతే మళ్ళీ కిందకైతే వచ్చేసానండి. అండ్ జాగ్రత్త ఉంది, ఒక పక్క కొంచెం ఎండ వచ్చినాక ఊడ్చొచ్చు కదా అంటే తర్వాత మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పి చేస్తూ ఉందంట. ఎండ అయితే మంచిగా వచ్చిందండి ఆ రోజు. అండ్ ఇక్కడ మెట్లంతా కూడా ఆకులు ఉంది, మళ్ళీ ఊడ్చుకొని వస్తాను అని చెప్పింది. ఇంకా నేను పిల్లల్ని రెడీ చేయాలి కదా, త్వరగా అయితే దిగేశాను. అండ్ మంచిగా ముగ్గులు వేసేసి అంతా వాష్ చేసేసి బయటంతా కడిగేసి వెళ్ళిపోయింది మా అమ్మ పైకి. నేనేమో హాలిడే కదా అని చెప్పి మంచిగా రిలాక్స్ అయ్యి కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నాను. ఆల్ ఆఫ్ ద సడన్ మెసేజ్ చూసేసరికి వెంటనే లేచి ఇంకా హడావిడి అయిపోయిందనమాట ఆ రోజంతా కూడా.
ఇంకా పిల్లలకైతే హాట్ వాటర్ అయితే బాటిల్కి ఫిల్ చేస్తున్నాను. అండ్ అలాగే స్నాక్స్ కూడా ఒకేసారిగా ఇద్దరికి పెట్టేస్తాను. అంటే సైమల్టేనియస్గా అయిపోతుంది కదా, ఒకరికి పెట్టడం లేట్ అయిపోతుంది. అండ్ మోక్ష అయితే స్కూల్ ఫుడ్ కాబట్టి ఈ స్కూల్కి వెళ్ళి లంచ్ అయితే చేసేస్తుంది. వంట చేసే పని లేదు కాబట్టి సరిపోయిందండి, లేదంటే చాలా కష్టం అయిపోయేది కదా. ఇంకా 7కి లేచి ఎప్పుడు చేస్తాను చెప్పండి, వాళ్ళకి వ్యాన్ అయితే 8:15కి అలా వచ్చేస్తుంది. ఇంకా త్వరగా అంటే కుదరదు కదా. సో చాలామంది పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదంట ఆ రోజు దీనివల్ల. సో అంత హడావిడిలో ఎక్కడ చేస్తారు చెప్పండి పేరెంట్స్ కూడా. ముందు రోజే నైట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండేది. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు కూడా అనుకొని ఉంటారు కదా, ఇంకా ఎండ వచ్చేసరికి స్కూల్ అయితే ఓపెన్ చేసేసారు. ఇలాంటి టైంలో ఈ దోశ పిండి అండ్ ఇడ్లీ పిండి చాలా హెల్ప్ చేస్తాయి కదండి. ఆల్ ఆఫ్ ద సడన్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే టిఫిన్ చేసేసుకొని తినేసేయచ్చు కదా. సో పిండి అయితే ఉండేసరికి ఇంకా నేను సోడా అండ్ అలాగే సాల్ట్ అయితే వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ మోక్షనైతే స్నానానికి పంపించేశానండి. పాపం మోక్ష ఎప్పుడు లేపినా కూడా, ఎన్ని గంటలకి లేపినా కూడా మా పిల్లలైతే కామ్గా లేసి స్నానం చేసుకొని మంచిగా రెడీ అయిపోతారండి. అస్సలు ఇబ్బందే పెట్టరు ఇద్దరు కూడా. అండ్ ఇంకా స్నాక్స్కి కూడా ఫ్రూట్స్ ఏదైనా ఉందా అని చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చిన్నవి మా అమ్మ అయితే తెచ్చింది. అండ్ ఇది కూడా కట్ చేసేసి పెట్టేద్దాము అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే పెట్టాను. కాసేపు కూల్ అయిన తర్వాత, కూల్నెస్ అంతా వెళ్ళిన తర్వాత ఇంకా కట్ చేసేసి బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేస్తాను. అండ్ ఈలోపు స్నేహ లేచేసిందండి. స్నేహ లేచి నాకు హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ మోక్ష అయితే మంచిగా జడ అంతా వేసేసుకొని రెడీ అయిపోయింది. అండ్ ఇంకా దోశ పోసిచ్చేసానా, మా అమ్మని తినిపించేయమన్నాను. ఎందుకంటే స్నేహకు కూడా స్కూల్ ఉంది కదా, నేను స్నేహాన్ని డ్రాప్ చేయాలి. నేను స్నానం చేసి ఇంకా వెంటనే రెడీ అవ్వాలి. స్నేహకి స్నానం చేయించాలి. ఇంకా మాకు జస్ట్ ఒక 1/2 an hour to 45 minutes టైం ఉందనమాట. ఈలోపు మేమిద్దరం రెడీ అయిపోవాలి. అందుకే అమెరికా నుంచి ఆఫ్రికాకి వెళ్ళు. బాయ్ వచ్చేస్తుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఎత్తుకున్నావు కదా అన్నీ. అక్కడ మోక్ష అన్నిసార్లు బాయ్ అని చెప్పేసరికి స్నేహ ఎక్కడికి వెళ్తుందమ్మా అంటే, అమెరికా నుంచి ఆఫ్రికాకి వెళ్తాందిరా అని నేను ఊరికే కామెడీ చేశాను. నేను పిల్లలతో ఇలానే కొంచెం జోవియల్గానే ఉంటాంలేండి మేమంతా. ఇంకా మోక్ష అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్నేహాన్ని కూడా స్నానం చేపించేసి రెడీ చేసేసి బొట్టు అయితే పెట్టేసి ఇంకా నేను స్నానం చేసేసి రెడీ అయిపోయానండి. నాకు ఒక బిగ్ టాస్క్. మా ఆయన లేరంటే మాత్రము ఫుల్ పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో సింగిల్ పేరెంట్ చేసుకునే వాళ్ళకి అస్సలు చాలా కష్టం అండి. కొంతమంది హస్బెండ్స్ సింగపూర్ అలా అవుట్ ఆఫ్ ద సిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా చేసుకుంటారో ఏమో తెలియదు, కానీ చాలా కష్టము. అండ్ ఇంకా స్నేహాన్ని డ్రాప్ చేసేసి వచ్చేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశాను. నాకు మార్నింగ్ దీపం పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలా దీపం పెట్టుకుంటే. అండ్ తర్వాత ఇంకా దోశ వేసేసుకొని చట్నీతో దోశ తినేసాను. అండ్ తర్వాత ఇంకా ఎండ వచ్చింది కదా, అప్పుడే ఇంకా బట్టలన్నీ ఉండేసరికి అన్నీ వాష్ చేసేసి నేను మా అమ్మ ఆరబెట్టేశాము. అండ్ ఇంకా స్నేహ రసం అడిగిందండి. అందరూ ఏదేదో స్పెషల్స్ అడిగితే స్నేహ మాత్రం సింపుల్గా రసం కావాలి నాకు అని చెప్పింది. అందుకని చెప్పి ఇంకా రసం అయితే చేస్తూ ఉన్నాను. అండ్ మన సైడ్ రాయలసీమ స్టైల్లో రసం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మేము దీన్ని మిరియాల రసం అని కూడా అంటాము, చింతపండు రసం అంటాము, అన్నీ మిక్స్ అవుతుంది ఇందులో. సో చాలా సింపుల్గా ఈజీగా చేసేసేయచ్చు. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇలాంటి స్టైల్లో రసం చేసుకోవాలి అనుకుంటే ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ రసము ఇలాంటి క్లైమేట్లో చాలా బాగుంటుంది కదా. అండ్ వేడిగా రసం చేసుకున్న వెంటనే ఒక చిన్ని గ్లాస్కి తాగామంటే చాలా బాగుంటుందండి. అండ్ డైజెషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఫీవర్ అలా ఉన్నప్పుడు కూడా రసం అన్నం తీసుకోమని చెప్పి డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా. అండ్ తర్వాత రసము చేసేసానా, ఇంకా చిక్కుడుగాయ అయితే చేస్తూ ఉన్నానండి. చిక్కుడుగాయ కర్రీ లాగా చేసేస్తూ ఉన్నాను. అండ్ దీన్నే మిక్స్ చేసేసుకొని తినేయచ్చు అని చెప్పి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నాకైతే భలే ఇష్టం అండి ఈ చిక్కుడుకాయ కర్రీ. సో మంచిగా తినేస్తాను. ఇంకా తర్వాత లంచ్ అయితే నేను మంచిగా ప్రిపేర్ చేసేసి రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా నాన్న వచ్చారు. ఇంటి ముందర మీకు ముందు వ్లాగ్స్లో చూపించాను కదా, చాలా
వాటర్ వచ్చేసి అలా ఉంది. ఇంకా రాళ్ళన్నీ తెచ్చి దాన్ని కొట్టి మంచిగా చేసేసాము ముగ్గురం కలిసి. తర్వాత సమోసా వాళ్ళు వచ్చారు. ఆ సమోసా వాళ్ళు వస్తే చాలా రోజులు అయిపోయింది సమోసా తినని చెప్పి సమోసా తీసుకొని తింటూ ఉన్నాము. మా నాన్న అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇంకా స్నేహాకి లంచ్ టైం అయితే అయిపోయిందండి. 12 అయిపోయింది అప్పటికే. ఇంకా స్నేహాకి ఆమ్లెట్ వేసి ఇచ్చేసి రసం అన్నం కావాలనింది కదా, సో రసం అయితే మిక్స్ చేసేసి లంచ్కి అయితే పెట్టేశాను బాక్స్. ఇంకా నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇదొక బిగ్ టాస్క్ అయిపోయిందండి. స్కూల్కి డ్రాప్ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ లంచ్ ఇవ్వాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ సాయంత్రం వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని రావాలి. వామ్మో చాలా పనులు అయిపోతుంది. ఆలోపు ఇంకా మా అత్తయ్య ఏదో పనుంటే వచ్చున్నారు. ఊరు నుంచి మునగాకు అవిసాకు తెచ్చారు. ఇంకా దాన్ని ఒలుద్దామని చెప్పి పెట్టుకున్నాము. అండ్ తర్వాత ఇంకా ఇదంతా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 3:30 అవుతోంది. ఇంకా పైకెళ్ళి బట్టలన్నీ మడిచేసి తర్వాత స్నేహాన్ని కూడా తీసుకొని అయితే వచ్చేసానండి. స్నేహాకి వాళ్ళ మేడం అయితే ఇలా చిన్ని ఎరేజర్ ఇచ్చారంట. దాన్ని కూడా వీడియో తీయమ్మా అని చూపిస్తోంది. సోఫా మార్చాలండి, సో దాన్ని అయితే స్కిప్ చేసేసేయండి. అండ్ స్నేహాకైతే బ్యాండేజ్ వేస్తున్నాను, ఎందుకంటే దానికి గోర్చుట్లాగా వచ్చిందండి. ఫస్ట్ డే ఏం కనిపించలేదు, కానీ సెకండ్ డే కొంచెం వాసినట్టు ఉండేసరికి ఇంకా బైక్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చి ఉంటారు కదా, అది ఉంది. అది గుర్తొచ్చి దాన్ని తీస్తున్నాను. అండ్ డేట్ అయితే చెక్ చేస్తున్నాను. డేట్ అయితే ఉంది, అందుకని చెప్పి దాంట్లో నుంచి తీసి ఇంకా మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తున్నాను. దీన్ని తీసేసుకొని అందరి బైక్స్లో ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇస్తారు కదా, కానీ కొన్ని రోజులే మళ్ళీ ఇదంతా ఎక్స్పైర్ అయిపోతుంది కదా అండి. సో ఏదైనా అవసరమైతే వాడుకోవచ్చు. అండ్ మంచిగా దానికైతే ఒక బ్యాండేజ్ వేసేసానండి. నేను నా పట్టీలు అండ్ మెట్టెలు అయితే చూపించాను కదా షార్ట్స్లో, అలా వీడియో కూడా తీసేసాను. చాలా బాగున్నాయి రెండు కూడా. అండ్ స్నేహకైతే బ్యాండేజ్ అయితే వేసేసాను. పాపం నొప్పిగా ఉందమ్మా అంటా ఉంది. ఇలా బ్యాండేజ్ వేస్తే అసలు టచ్ అవ్వదు కదా, సో కొంచెం పెయిన్ అయితే తగ్గుతుందని ఇలా వేశాను. అండ్ వీళ్ళ నానమ్మ ఇంకా ఇవన్నీ తెచ్చారు, మొక్కజొన్న అండ్ అలాగే ఆరెంజెస్ తెచ్చారు. ఇంకా మొక్కజొన్న ఉడకబెట్టి ఇవ్వమని చెప్పి స్నేహ అడిగింది స్కూల్ నుంచి రాగానే. ఇంకా అందుకని చెప్పి మొక్కజొన్న ఉడకబెడుతూ ఉన్నాను. ఇది నార్మల్ స్వీట్ కార్న్ కాదు, నాటు మొక్కజొన్న. కొంచెం గట్టిగా ఉంటుందండి. చాలా విజువల్స్ పెట్టాను, అయినా కూడా గట్టిగానే ఉంది. ముందు దీన్నే వాడేవాళ్ళం కదా, అంటే దీన్నే తినేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్స్ ఇవన్నీ వచ్చేసాయి, కానీ ముందైతే దీన్నే మంచిగా తినేవాళ్ళం కదా. చాలా గట్టిగా ఉందండి, అస్సలు ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది. ఇంకా సర్లే అని చెప్పి మోక్షకి ఒకటి స్నేహాకి ఒకటి అని చెప్పి ఇంకా దాన్ని ఉడకపెడదామని కుక్కర్లో వేస్తూ ఉన్నాను. కుక్కర్లోనే చాలా టైం పట్టింది. ఇంకా నార్మల్గా పెడితే ఎంత టైం పడుతుందో మరి. ఈ సీజన్లో వర్షంకి మంచిగా ఈ మొక్కజొన్నలు, శనక్కాయ పప్పులు ఇవన్నీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. వేడి వేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. ఇంకా వీళ్ళ కోసం అయితే మొక్కజొన్న ఉడకపెడుతూ ఉన్నాను. అండ్ నేనైతే చాలా అలసిపోతానండి. ఈయన ఉంటే ఏదో ఒక పని ఆయన చేసుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చేది అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే ఉంటాను. ఈయన లేరంటే మాత్రం నాకు చాలా ఎక్కువ పనులు అయిపోతూ ఉన్నాయండి. చాలా కష్టంగా ఉంది. ఏం చేద్దాం చెప్పండి, తప్పదు కదా. కొన్ని బాధ్యతలు, కొన్ని బరువులు మనం కూడా షేర్ చేసుకోవాలి అప్పుడప్పుడైనా. ఇంకా అదంతా ఉంది కదా అని చెప్పి ఆవులకి వేద్దాము, అది తింటుంది కదా అని దానికైతే తీసుకొచ్చి వేసేసానండి. నాకు భలే ఇష్టం ఇలా ఆవులకి ఏదైనా పెట్టాలి, తినిపించాలి అనేసి భలే ఇష్టము. కాకపోతే దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం. ఇలా దూరం నుంచే కాబట్టి మంచిగా అలా వేస్తూ ఉంటే అది తినేస్తుంది. నేనైతే చాలా రోజులు అయిందండి ఆయిల్ పెట్టి హెడ్కి, అందుకని చెప్పి తలకి నూనె అయితే మంచిగా ఎక్కువగా పెట్టేసుకొని మంచిగా జడ అయితే వేసేసుకున్నాను. నాకు భలే ఇష్టం ఇలా ఆయిల్ పెట్టుకొని జడ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత స్నేహకి ఇంకా స్వీట్ కార్న్ అయితే ఒలిచిచ్చేస్తే అది తింటా ఉంది. చాలా గట్టిగా ఉంది ఇంకా కూడా. ఇంకా విజువల్స్ పెట్టాల్సిందేమో అనిపించింది, కానీ ఇది అంతే కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అండ్ ఈలోపు మోక్ష కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. మా అమ్మ పువ్వులు తీసుకుంటూ ఉంది అక్కడ. అండ్ మోక్ష పాపం స్కూల్ నుంచి వచ్చేసరికి అలసిపోయి వచ్చింది. చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళింది కదా, కొంచెం ఉంటుంది కదా. మార్నింగ్ మార్నింగ్ బిన్నే లేపేశాను. సో మోక్ష అయితే వచ్చింది. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయిందా, ఇంకా బయటంతా చాలా ఇసుకగా ఉందండి. బయట రోడ్ లేదు కదా, సో అందరం తొక్కొని రావడం వల్ల ఫుల్ ఇసుక. ఇంకా అదంతా సందులో అంతా ఊడుస్తూ ఉన్నాను.
నాకు ఈ వర్షం పడితే చాలా ఎక్కువ పనులుంటాయండి. ఎస్పెషల్లీ ఈ ఇసకతో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎండాకాలం వస్తే ఒక ప్రాబ్లం, ఈ వర్షాలకు ఒక ప్రాబ్లం, చలికాలం ఒక ప్రాబ్లం. సో అన్ని ప్రాబ్లమ్సేనండి, నాకే వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు నాకు హెల్ప్ ఉండరు కాబట్టి నేను ఇలా కిటికీ దగ్గర పెట్టేసి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి. చాలా వరకు నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎవరు హెల్ప్ ఉండరు. ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. నేనే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. వీడియో షూట్ చేయడం అంతా కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉందండి. చాలా చాలా కష్టంగా ఉంది. సో చూసారా, ఇసుక చూసారా ఎంత వచ్చిందో. ఈ చీపురు అయితే చాలా యూజ్ అయ్యిందండి. జస్ట్ 100 రూపీస్కి రెండేమో అప్పుడు మంచిగా కొనుక్కున్నాము. రోడ్లోనే వచ్చింది. చాలామంది తీసుకున్నారు. తిరుపతి అంతా కూడా మంచిగా అమ్ముతూనే ఉన్నారు. బాగా యూజ్ అయ్యింది. నార్మల్ చీపుర్ల కన్నా కూడా చాలా మంచిగా నాకైతే యూజ్ అయింది. ఇంకా మిగతా వాటితో ఊడిస్తే వంగాలి, ఊడ్చాలి, నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇదైతే మంచిగా నా పనులన్నీ చేసుకోవడానికి భలే యూజ్ అవుతుంది. 2 తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకోంటే బాగుండేది. అండ్ ఇంకా ఈవినింగ్ పాలైతే తీసేసుకున్నామా, ఇంకా టీ పెట్టి పిల్లలకి బూస్ట్ ఇవే అండి. నాకు రోజు డైలీ రొటీన్ నాది ఇలానే ఉంటుంది. ఇంకా పిల్లలే నా ప్రపంచం అన్నట్టు ఉంటుందన్నమాట. ఈ పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది నా లైఫ్ అంతా కూడా. ఏ తల్లికైనా అంతకైనా అదృష్టం ఏముంటుంది చెప్పండి, పిల్లలే ప్రపంచం అన్నట్టు ఉంటారు కదా. ఇంకా టీ అయితే పెట్టేశాను. టీ మంచిగా పొంగుతూ ఉంది కదా. కాసేపు రిలాక్సేషన్కి ఇదొక్కటే అనమాట, టీ కాఫీ ఇవే. కొంతసేపు కూర్చొని టీయో కాఫీయో తాగితే చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ పాలు కూడా పెట్టేశాను. పాలు అయితే మంచిగా పొంగుతూ ఉందండి. ఇది ఎంత పెద్ద గిన్నెలో పెట్టినా కూడా ఈ పాలు అస్సలు పొంగడం మాత్రం ఆగదనమాట. అదెందుకో తెలీదు. అంటే ఆవుల దగ్గర తీసుకొచ్చిన పాలల్లో నురగ చాలా ఎక్కువ ఉంటుంది. అదెందుకు మరి, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో షేర్ చేసేసేయండి. ఇంకా మేమైతే టీ పెట్టేసుకున్నాం కదా. టీని అటు ఇటు తిప్పి ఆర్చి ఇంకా తాగడానికి తీసుకెళ్తున్నాను. ఇంకా పిల్లలకి కూడా బూస్ట్ అయితే ఇచ్చేసాను. వాటిని కూడా ఇద్దరికి మంచిగా కలిపి ఇవ్వాలి కదా. కొంచెం వేడిగా ఉంటే కూడా తాగరండి, కొంచెం చల్లగా అయిపోవాలి వీళ్ళకి, అంతే. సో ఇంకా పాలైతే ఆర్పుతూ ఊపుతూ పొంగొచ్చేస్తా అంటే దాన్ని స్లో చేస్తూ ఇంకా స్టవ్ అయితే ఆపేసి ఇంకా పిల్లల కోసం అని చెప్పి బూస్ట్తో అయితే మిక్స్ చేస్తున్నాను. కొంతమంది పిల్లలకి బూస్ట్ అవి కూడా ఇవ్వకూడదు అంటున్నారండి. మరి ఏది బెటరో ఏమో నాకైతే తెలియట్లేదు. రాగితో చేసేది రాగి జావా ఇవన్నీ మంచివే. కాకపోతే వీళ్ళు తాగరు కదండి. పాలు తాగాలి అంటారు కొంతమంది, కొంతమంది బూస్ట్తో తాగకూడదు అంటారు. మరి ఎలా తాగాలో ఏం పెట్టాలో పిల్లలకి అస్సలు నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళైతే రాగి మాల్ట్, రాగి జావా ఇలాంటివి అస్సలు తాగరండి. ఫస్ట్ నుంచి అలవాటు చేసుంటే మేబీ తాగేవాళ్ళేమో, వీళ్ళైతే అస్సలు తాగట్లేదు. అండ్ బూస్ట్ కాకుండా బాదం మిక్స్ కూడా, అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఒకసారి ఇచ్చాను. అది కూడా తాగరండి. ఏం తాగినా కూడా బూస్ట్ కావాలి వీళ్ళకి. అది ఏందో బూస్ట్ పిచ్చి పట్టేసింది వీళ్ళకి. సో నార్మల్ పాలు కూడా తాగరు. బూస్ట్ 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 అంటారు. ఇంకా పాలు తాగేసి మేము టీ తాగేసామా, ఆ తర్వాత స్నేహ వచ్చి అప్పుడప్పుడు ఇలా వాటర్ తాగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందా. మోక్ష ఈ మధ్య దీపం పెట్టి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉందన్నమాట. సో అదైతే వచ్చేసింది. అమ్మ నేను పెడతాను, నేను దీపం పెడతాను అనేసి వచ్చింది. ఓకేలే మంచిదే కదా, మంచి పద్ధతులే కదా అనేసి దానికి నేర్పిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అగరబత్తి వెలిగించడం దానికి రాలేదు. ఫస్ట్ అయితే వెలగలేదు, మళ్ళీ మంచిగా వెలిగించింది. తర్వాత దాన్ని స్టాండ్లో పెట్టేటప్పుడు చెయ్యి కాలిద్ది కొంచెం. సో అవన్నీ నేర్చుకోవాలి కదా. ఒక్కసారి కాలిందంటే నెక్స్ట్ టైం కాలదు, ఏం కాదులే అని చెప్పాను. అండ్ తర్వాత ఇంకా స్నేహాకి ఆరెంజ్ కావాలంట. స్నేహాకి ఫ్రూట్స్ కనిపిస్తే చాలండి, ఏదో ఒక ఫ్రూట్ తింటూనే ఉంటుంది. అన్నం తినదు కానీ ఇలాంటివి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మోక్ష లాస్ట్ డే నైట్ పక్కన పూర్వీక్ వాళ్ళది బర్త్డే ఉన్నింది బాబుది. వాళ్ళ బర్త్డేకి వెళ్తే కేక్ అండ్ మురుకులు ఇచ్చారు, అది తింటా ఉంది. అండ్ మళ్ళీ నైట్కి దోశ చేసుకుందాము, కారం చేసుకుందాం అని చెప్పి మా అమ్మని కారం చేయమన్నాను. మా అమ్మ చేత్తో కారం తిని చాలా రోజులు అయిపోయిందని మా అమ్మని చేయమన్నా. మా అమ్మ ఇంకా చేస్తూ ఉంది.
అంతే కదా, ఎప్పుడు మనం చేసుకొని మనం తింటూ ఉంటే అదే టేస్ట్ ఉంటుంది కదా. అందుకని చెప్పి మా అమ్మనైతే చేయమన్నా. ఇంకా స్నేహ చూస్తున్నారా, ప్రతిదీ దానికి కావాలండి, ప్రతిదీ నేర్చుకోవాలని ట్రై చేస్తుంది. దానివల్ల కాకపోయినా కూడా మంచిగా వచ్చి అంతా సపోర్ట్ చేస్తుందనమాట. ఏదైనా కావాలా అడుగుతూనే ఉంటుంది. భలే ఇంట్రెస్ట్ అండి, మనుషులతో భలే కలుస్తుంది స్నేహ. కాకపోతే కొత్త వాళ్ళతో కలవదు. మా అమ్మ అలవాటు కదా, అంటే అలవాటైన వాళ్ళతో మంచిగా ఉంటుంది అది. వాళ్ళ అమ్మమ్మ నానమ్మతో భలే మాట్లాడుకుంటూ అలా ఉంటుంది అది. అండ్ ఈ లోపు నేను తాలింపు వేయాలి కదా కారంకి అని చెప్పి కరివేపాకు కోసం వచ్చానండి. నైట్ టైం తెంపకూడదు, కానీ ఏం చేద్దాం, అప్పటికి లేదని చెప్పి ఇంకా తెంపాను. అండ్ కారం చూసారా ఎంత ఎర్రగా అయితే ఉందో. దీన్నైతే మంచిగా తాలింపు అయితే వేసేసి కాసేపు ఉడకనివ్వాలి కదా, అందుకని పెట్టానండి. ఈ కారం రెసిపీ కూడా నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ నేను ఛానల్లో పోస్ట్ చేసిన నా రెసిపీ ఇదే అనమాట. సో రాయలసీమ కారం నేనైతే షేర్ చేశాను. ఇలా ఎంతమందికి ఈ అలవాటు ఉందండి, అంటే వంట చేస్తూ పక్కన సైడ్లో ఏదైనా పడితే తుడవడం. నాకైతే భలే అలవాటు. అలా చేస్తూ ఉంటాను, ఖాళీగా ఉండకుండా అలా తుడుస్తూ ఉంటాను. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని నైటీలోకి వచ్చేసానండి. నా వల్ల అస్సలు కాలేదు, అది పెద్దగా ఉంది కదా ఫ్రాక్ లాగా. సో చాలా వేడిగా ఉంది. అండ్ ఎండ కూడా ఆ రోజు వచ్చింది కదా, చల్లగా ఉండి ఎండ వచ్చేసరికి అస్సలు చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఇంకా స్నేహ తీతు ఆడుకుంటూ ఉన్నారు. తీతు వెళ్ళి తీసుకొని వచ్చింది. మోక్ష సుజయ్ అబాకస్కి వెళ్ళారా, ఇంకా తీతుని తీసుకొచ్చింది నీకు తోడుగా హోంవర్క్ చేసుకొని ఆడుకోవడానికి. ఇంకా తీతు డ్రాయింగ్ వేస్తుంది, స్నేహ కూడా ఇక్కడ డ్రాయింగ్ చేస్తుంది. అండ్ మోక్ష అబాకస్కి వెళ్ళి పాపం మళ్ళీ వచ్చి స్కూల్ది హోంవర్క్ ఉంటుంది కదా అదైతే చేస్తూ ఉంది. తర్వాత ఇంకా దోశ అయితే వేసేసి ఇచ్చేసాను వీళ్ళందరికీ కూడా. ఇంకా వాళ్ళు దోశలు తింటూ ఉన్నారండి. దోశ భలే వస్తుంది. ఇలాంటి దోశ పాన్ అయితే తెచ్చేసుకోండి. ఐరన్ తవాది ఉంటుంది కదా, చాలా బాగా వస్తుంది. దోశ కానీ చపాతీ కానీ ఆమ్లెట్ కానీ చాలా మంచిగా వస్తుందండి. అందరూ కూడా అదేంటది నాన్ స్టిక్ తవాస్ యూస్ చేస్తూ ఉంటారు, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు. ఐరన్ తవాస్ చాలా మంచిది. చీకటి చాటున చిన్నమ్మ ఏం తెచ్చా వెలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, ఎక్కడ దాచా వెలుకమ్మ, కలుగులో దాచా కన్నమ్మ, ఎన్నాళ్ళు వస్తాయి ఎలుకమ్మ, 5 ఏళ్ళు వస్తాయి ఎల్లమ్మ. మోక్షకి తెలుగు అస్సలు రాదండి, అంటే వాళ్ళకి హిందీ ఉన్నిందనమాట ఇన్ని రోజులు. ఇప్పుడు తెలుగు స్టార్ట్ అయ్యింది. సో చిన్నగా తెలుగు నేర్చుకుంటూ ఉంది. అది వాళ్ళ లెసన్లో ఉంటే అది చెప్పిందనమాట. అండ్ ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేసామా. తర్వాత మోక్షకి డెంటల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని రోజు బ్రష్ చేయమన్నారు. స్నేహ కూడా చెప్పారు, బట్ నిన్న అది స్కిప్ చేసింది. తర్వాత ఇంకా మేమైతే పడుకుంటూ ఉన్నామండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఎలా ఉంది, నార్మల్ నా డైలీ రొటీన్ అయితే మంచిగా మీతో షేర్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అందరూ కూడా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.